గూడూరు మున్సిపాలిటీ పరిధిలో విందూరు రోడ్లో ఉన్న IPLP 2020-CP-NUDA-GDR-000045 తేదీ 27/7/2021 LRS స్కీమ్ నందు రెగ్యులరైజేషన్ చేసి ఉన్న లేఅవుట్ లో అక్రమాలపై విచారణ చేసి సదరు లేఅవుట్ అనుమతులు రద్దు చేయాలని గూడూరు మున్సిపల్ TPBO కె ప్రకాష్ బాబుపై చర్యలు తీసుకోవాలని గూడూరు CPI పార్టీకి చెందిన చిట్టెట్టి వెంకటరమణ కుమార్తో కలిపి 10 మంది సభ్యులు చేసిన అభియోగాలపై శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున TPBO ప్రకాష్ బాబులు మాట్లాడుతూ ఆ లేఅవుట్ లో ఎలాంటి అక్రమాలు లేవు అని అంతా చట్ట ప్రకారం చేస్తున్నారు అని TPBO ప్రకాష్ బాబు ఎలాంటి తప్పు చేయలేదు అని అన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీను, అనిల్, శ్రీధర్ పాల్గొన్నారు. గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి విందూరు రోడ్డు వెస్ట్ గూడూరులో మనం ఒక లేఅవుట్కి అప్లోడ్ ఇచ్చున్నాము. దాని నెంబరు IPLP 2020/DTPC-NUDA-GDR-000015 ఇది లేఅవుట్ అండి. ఇది లేఅవుట్ మనం ఇచ్చినటువంటి పర్మిషను. అయితే ఇది 2021లో కంప్లీట్ అయిపోయిన లేఅవుట్ ఇది. మొత్తం అప్పటికి మనం అప్రూవల్ అయిపోయింది 2021 నాటికి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి ఎటువంటి దాని అబ్జెక్షన్స్ కానీ, అంటే మనం అప్పుడు అబ్జెక్షన్ కోసం ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఇచ్చున్నాము, పేపర్లో యాడ్ ఇచ్చున్నాము, అబ్జెక్షన్ కోసం అన్నీ రైజ్ చేస్తున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అలిగేషన్స్ ఏమి రాలేదు. కాకపోతే రీసెంట్గా దీని మీద కొన్ని ధర్నాలు, కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. సో మేము వాటిని పరిశీలించాము. ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ రూల్స్ ఆనాటికి ఈ అప్రూవల్ ఏనాటైతే ఎప్పుడైతే ఉందో ఆనాటికి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ రూల్స్ అయితే ఈరోజు వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రూల్స్ మొత్తం వెరిఫై చేశాము. సో ఎక్కడ కూడా మాకు డీవియేషన్ అయినట్లు మాకు అంటే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేశారో దాని సమయం ఎటువంటి వాళ్ళు ప్రూఫ్స్ ఏది మనకి పెట్టలేదు. సో ప్రూఫ్స్ పెట్టినందువల్ల మనకి ఆ ప్రూఫ్స్ లేనందువల్ల ఉన్నటువంటి డీవియేషన్స్ అనేది మాకేం అనిపించలేదు. సో ఏది ఏమైనప్పటికీ మన ఆఫీస్ ముందు ధర్నా పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏవి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా మా ఎంప్లాయీ DTP గారి పర్సనల్గా ఆయనతో కూడా మాట్లాడి ఆయన మీద కూడా కొంచెం అభియోగం చేశారు. కాబట్టి దీనిపైన క్లారిఫై ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మనకి. ఎందుకంటే అది వచ్చిన అభియోగం అని మనం ఏం మాట్లాడకపోతే అది మౌనం అనేది అంగీకారానికి సింబల్ అనేది మనకు సామెతలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై మేము ఒక క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి ఏ నామ్స్ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం అప్రూవల్ ఇచ్చాము, ఆనాటి పరిస్థితుల్లో ఏవైతే మొత్తం మనకు ఎవరైతే మా TPA గారు వివరిస్తారో సో దాన్ని బట్టి మనకి ఏం జరిగింది అనేది మీకు అర్థమైంది. మేము కూడా మా తరపు నుంచి క్లారిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఆయన దాని సంబంధించి డౌట్స్ ఇస్తారు. నమస్కారం అండి. గూడూరు పురపాలక సంఘం పరిధిలో పశ్చిమ గూడూరు నందు విందూరు రోడ్లో LRS లేఅవుట్ కింద గతంలో 2020 సంవత్సరంలో LRS లేఅవుట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇటీవల మా గూడూరు నివాసులు చిట్టెట్టి వెంకటరమణ కుమార్ గారు మరియు వాళ్ళు సభ్యులు CPI పార్టీ సభ్యులు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ధర్నాకు ఒక బ్యానర్ వేసుకొని పాంప్లెట్లు పంచుతూ ధర్నాలు చేశారు. ఆ లేఅవుట్ మీద IPLP లేఅవుట్ మీద 2021లో ఏదైతే అప్రూవల్ అయిందో దాని మీద అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి సడన్గా మాకు ఎలాంటి రాతపూర్వకంగా సమర్పించకుండా ధర్నాలు చేసి ఉన్నారు. వారికి ఏంటంటే ఆ డీటెయిల్ లేకపోతే ఈ నువ్వూరు పద్మా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వారు విందూరు రోడ్లో సర్వే నెంబర్ 519, 520, 521లో 6 ఎకరాల 29 సెంట్లకి లేఅవుట్కి అప్లై చేశారు. ఆ లేఅవుట్ అప్లై చేసి భూమి మీద కూడా లేఅవుట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ పూర్వపురాలు మేము పరిశీలిస్తే అప్పటికే నువ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి దీపాలెం పంచాయతీ నందు CR నెంబర్ 4 తేదీ 8/8/2013 దీపాలెం పంచాయతీలో అప్రూవల్ తీసుకొని గ్రౌండ్ మీద లేఅవుట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ లేఅవుట్ కాపీ కూడా చూపిస్తున్నాను. ఈ లేఅవుట్లో కూడా అప్పటికే చిట్టెట్టి వెంకట కుమార్ గారికి 20 అడుగుల రోడ్డు ఆ లేఅవుట్ 2013 సంవత్సరంలో కూడా చూపించున్నారు. ప్రజెంట్ భూమి మీద కూడా అదే ఉంది.
అది ఎలా వచ్చింది అప్పుడు 20 అడుగుల రోడ్డు అనేది గతంలో వాళ్ళ కోర్టు కేసులు ఉన్నాయి అన్నారు. ఆ కోర్టు కేసుల నుండి వాళ్ళకి సంక్రమించిందని చెప్పుకొచ్చారు నూరు పద్మప్రసన్న కుమార్ రెడ్డి గారు. దాన్ని చేసుకుని 2013లో రిలే అప్రూవల్ తీసుకున్నాము పంచాయతీ నందు. దాని యాజిటీస్గా అట్లాగే భూమి మీద కూడా రిలీజ్ చేస్తున్నాం. తర్వాత మేము మాకు ఇచ్చిన జియో ప్రకారం జియో నెంబర్ 10 డేటెడ్ 10/1/2020 తేదీ ప్రకారం మా జియో ప్రకారం మాకున్న లేఅవుట్ రూల్స్ ప్రకారం అన్ని వెరిఫై చేసి డ్రోన్ ప్రొవిజన్స్ కానీ గూగుల్ మ్యాప్లు కానీ అన్ని వెరిఫై చేసాము. వెరిఫై చేసి మాకు ఇచ్చిన ఎఫ్ఎంబీల ప్రకారము డాక్యుమెంట్ ప్రకారం అన్నీ వెరిఫై చేసిన తర్వాత 520 సర్వే నెంబర్లో ఈ 1B3 అనేది 87 సెంట్లు సబ్ డివిజన్ స్కూట్ని కూడా మనకు ఆ రోజు సబ్మిట్ చేశారు. ఈ 1B3 అనేది 87 సెంట్లు వెంకటరామ కుమార్ గారిది. దీన్ని కూడా సబ్మిట్ చేశాడు. ఇది మినహాయించి మిగతా భిన్నాలన్నీ కూడా ఈ లేఅవుట్లో పొందుపరచడం జరిగింది. ఈ లేఅవుట్ పొందుపరుస్తూ డీడీసీపీ వారి కోసం అప్రూవల్ కోసం మేము సంబంధిత నామ్స్ ప్రకారం మేము పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ నుండి అప్రూవల్ అయ్యి డీడీసీపీ నుండి అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత మేము మా యొక్క రూల్స్ ప్రకారం మేము పేపర్ ప్రకటన కూడా చేసాము. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో తెలపవలసిందిగా కోరడం అంటూ 27/7/2021 మేము పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చాము. అన్ని కార్యాలయాల్లో మేము డిస్ప్లే కూడా చేస్తున్నాం. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పమని. కానీ మాకైతే అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు 7/2026 సంవత్సరం వరకు కూడా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. కానీ ఈ లేఅవుట్ అంతా కూడా మేము అంతా రూల్స్ ప్రకారమే పెంచున్నాము. ఆయన ఏదైతే అభియోగం చేస్తున్నారో 20 అడుగుల రోడ్డు ఆయన స్థలం కలిసిందన్న దాని మీద మాకైతే ఎలాంటి ఇంతవరకు ఆధారాలు సమర్పించట్లేదు. ఒకవేళ మేమేదైనా అతను ఆధారాలతో సమర్పిస్తే అది పరిశీలిస్తాం. కానీ ఇక్కడ మేము గూగుల్ మ్యాప్లో ఆ రోజు మా రూల్స్ ప్రకారం గూగుల్ మ్యాప్లో చూసినా కానీ 2016 సంవత్సరంలో దారి గూగుల్ మ్యాప్లో కనపడుతుంది. 2017 సంవత్సరంలో గూగుల్ మ్యాప్లో ఉంది. 2019 సంవత్సరంలో కూడా గూగుల్ మ్యాప్లో అతనికి ఇచ్చిన 20 అడుగుల రోడ్డు కనపడతానే ఉంది. కానీ మేము డీటీసీపీకి రికమెండ్ చేసినట్లలో మా లేఅవుట్ రూల్స్ ప్రకారము 20 అడుగుల రోడ్డుకి లేఅవుట్ రూల్స్ ప్రకారము వర్తించదు. 30 అడుగుల రోడ్డు ఉంటేనే లేఅవుట్ దారి వర్తిస్తుంది. కాబట్టి మేము 30 అడుగులు చూపిస్తే 60 అడుగుల మాస్టర్ ప్లాను, 40 అడుగులు విందూరు రోడ్డు నుండి 60 అడుగుల మాస్టర్ ప్లాను, 33 అడుగులు తూర్పు వైపున్న 30 అడుగుల రో యాక్సెస్ మాత్రమే ఇతనికి వర్తిస్తుంది అని చెప్పి మేము మా రిమార్కుల్లో కూడా చెప్పుకున్నాం. డీటీసీపీకి రిమార్కుల్లో కూడా మేము పంపించున్నాం. అంతేగాని ఇక్కడ వెంకట కుమార్ రెడ్డి గారి 20 అడుగుల రోడ్డు మేము ఎక్కడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కాబట్టి దీని మీద మేము మా రూల్స్ను అనుసరించి మా నియమ నిబంధనలు అనుసరించి ఎల్ఆర్ఎస్ ప్యాటర్న్ పంపించాము. అప్రూవల్ అయ్యి వచ్చింది. 2021లో పత్రికా ప్రకటన ఇచ్చాము. అబ్జెక్షన్స్ కోసం ఎలాంటి అబ్జెక్షన్స్ రాలేదు. కాబట్టి మేము ఆ రోజు ఆయన ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ఫీజులన్నీ చెల్లించి అప్రూవల్ చేసుకున్నారు. పైగా అతను మాకు 10% ఓపెన్ స్పేస్ని అతను రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ద్వారా మున్సిపాలిటీకి కూడా గిఫ్ట్ డీడ్ ద్వారా 17/8/2021 ఆయన గిఫ్ట్ డీడ్ కూడా రాసిచ్చాడు. ఓపెన్ స్పేస్ 67.5 సెంట్లు మాకు గూడూరు మున్సిపాలిటీకి ఓపెన్ స్పేస్ రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇదన్నీ కూడా నా మీద పర్సనల్గా పేరు పెట్టి మీరు అభియోగాలు చేయటం అనేది భావ్యం కాదు. మీకు ఏదైనా అలాంటిది ఏదైనా మీకు తప్పు జరిగి అన్యాయం జరిగి ఉంటే మాకు ఏదైనా రిప్రజెంటేషన్ ప్రూఫ్తో సహా ఇస్తే మేము పరిశీలించగలము. కాబట్టి మీరు పేరు పెట్టి అభియోగాలు మాత్రం చేయొద్దని విన్నవిస్తాం.